ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్లుగా తయారైంది వైసీపీ చేపట్టిన నిరసనల కార్యక్రమం. ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు మోపి రచ్చ చేయాలని చూసిన వైసీపీ శ్రేణులకు అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. తాము తీసిన గోతిలో తామే పడినట్లుగా, తమ ఆందోళనలు తమకే పొగబెట్టినట్లుగా అయ్యింది. పలుచోట్ల వైసీపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పేరుకు యువత పోరుబాట కార్యక్రమం అయినా యువకులు ఎక్కడా కనిపించలేదు. అన్ని చోట్ల వైసీపీ నాయకుల హంగామాని మాత్రమే కనిపించింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ నాయకులు చేపట్టిన నిరసనల్లో ఆసక్తికర ఘటన జరిగింది. యువత పోరుబాటులో భాగంగా ప్లకార్డులు పట్టుకుని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న వైసీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. గత 9 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, లోకేష్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న తీరుతో సర్కారుపై యువత మనసులో మాటను బయటపెట్టారని అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అనంతపురంలో వైసీపీ నాయకులు కళాశాల యాజమాన్యంపై దౌర్జన్యానికి దిగారు. నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో విద్యార్థుల్ని తీసుకురావడానికి వైసీపీ నాయకులు వెళ్లారు. అయితే విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయంటూ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల్ని ర్యాలీకి పంపడానికి నిరాకరించారు. దీంతో కళాశాల యాజమాన్యంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇరువురి మధ్య వాదనలు జరుగుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు అరగంట పాటు కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వద్ద పెద్ద ఎత్తున మోహరించి వైసీపీ నాయకులను హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది. గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైసీపీ నాయకులు ఫీజు పోరు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఫీజు పోరు ఆందోళనకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకునేందుకు కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయగా వాటిని తోసుకుంటూ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు అనుమతించగా కేవలం ముఖ్య నేతల్ని మాత్రమే పోలీసులు అనుమతించారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వైసీపీ యువత ఫీజు పోరు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కరణం వెంకటేష్ పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే కారులో ఆయన అదే స్టిక్కర్తో తిరుగుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. జై